కేఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ, కిషోర బాలికల సంఘాలు, కు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలికలు ప్రధాన మంత్రి, స్పీకర్, ఎంపీల పాత్రలను ఎంతో ఉత్సాహంగా పోషిస్తూ పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు. వొకేషనల్ కోర్సెస్ ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకోవడానికి హెల్త్ పరంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ రకరకాలుగా అంచనా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. మిల్లుల కొరత కారణంగా ధాన్యం నిల్వ కోసం నమస్కారం అధ్యక్ష. ఎక్కడ తర్వాత ఏం కూడా చెప్పాలి, ఏ ఉద్యోగ అవకాశం ఉంటాయి, సరైన మార్గదర్శకత్వం చేయడం వల్ల ధాన్యం తడిసిపోతే 24 గంటల్లో ఆ ధాన్యాన్ని బాయిల్ మిల్లులకు తరలించి రైతులను కాపాడుతుంది. రైతులు కోరుకుంటున్నాను. ముందు సైలెన్స్ అని చెప్పండి, వాళ్ళు కొడుతున్నప్పుడు సైలెన్స్ అని చెప్పండి. తర్వాత మీకు చేయడానికి ఒక ట్రాక్టర్ కు 40 లారీలు పెట్టాల్సిన దగ్గర 70 లారీలకు కూడా పెట్టించిన రవాణా చేపట్టడం జరిగింది. అలాగే మా ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల వారి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను మీరేం చేస్తున్నారు? అధ్యక్షకు నమస్కారం. అధ్యక్ష, గ్రామంలో ఉన్నత వరకే చదువుకొని బాలికలను ఆపేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? అంతా చెడగొట్టే వాతావరణమే ఉంది. సో మీరు డిసైడ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని ఆ డిస్ట్రాక్షన్స్ని మీరు పారదోలి మీరు ఒక విజన్ తోటి, ఒక క్లారిటీతో, ఒక ధైర్యంతో, ఒక కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఈ రోజు నుంచే కలగనాలి. చెప్పారు కదా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో మీకు మీరే కలగనాలి, ఆ కళని మీరే సాధించుకోవాలి. ఆ డిస్ట్రాక్షన్స్, ఆ వలల, ఆ విష వలల దాంట్లో మీరు పడొద్దు. మీకు చాలా చాలా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ అడవాలసెన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు రీసెర్చ్ చేసి ఉంటారు, అనీమియా తగ్గించాలంటే ఏం చేయాలి. సో మీలో ఎవరెవరికి హెచ్బి టెస్ట్ చేశారు, హీమోగ్లోబిన్ టెస్ట్ ఎవరెవరికి జరిగింది. సో ఫస్ట్ మీ దగ్గరికి కూడా డిఎంహెచ్ గారు ఉన్నారు, మీ దగ్గరికి కూడా మా ఆర్బిఎస్కే టీమ్స్ వస్తాయి. సో మీ కేజీబీవీ కావచ్చు, మీ గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, ఖచ్చితంగా ఈ రక్తహీనత పరీక్ష అనేది చేసుకోవాలి. సో ఎవ్రీబడి డిడ్ దర్ జాబ్ వెరీ వెల్. సో ఇది కేవలం ఏదో మాక్ డ్రిల్ లా కాదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఒక పబ్లిక్ స్పీకింగ్కి మీకు ఒక ఎక్స్పోజర్ ఉంది, ఏమేమి ఇష్యూస్ ఎలా మాట్లాడాలనేది ఎక్స్పోజర్ ఉంది. సో మాట్లాడే ముందు మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు. కింద ఒక క్వశ్చన్ అడిగారు, రక్తహీనత అడాలసెంట్ పిల్లల్లో చాలా ఎక్కువ ఉంది. ఇది వాస్తవం. మన మొత్తం భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలో కూడా అడాలసెంట్ ఉమెన్ అంటే మీకు 14 నుంచి 18 సంవత్సరాలలో మనకి ఎక్కువ రక్తహీనత. సో ఎట్లా తగ్గించుకోవాలి మనం తర్వాత చర్చించుకోవాలి. సో ఇట్లా మీరు యునైటెడ్గా ఉండి క్వశ్చన్స్ అడగాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీకు ఇందా కూడా ఎస్పీ మేడం మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు, ఎప్పుడు కూడా మీరు నో కరెక్ట్ సమయానికి చెప్పాలి అండ్ ప్రశ్నించడం ఎప్పుడు మానుకోవద్దు.
మరొకటి నేను జిల్లా సమైక్య ప్రెసిడెంట్ గారికి, మండల సమైక్య ప్రెసిడెంట్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీళ్ళలో ఒక ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అనేది నేర్పించండి. వీళ్ళు చాలా మంది కిరాణా షాప్స్ పెట్టుకున్నారు, చాలా మంది క్యాంటీన్స్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద దుకాణాలు నడుపుతున్నారు. ఎలా మనం అకౌంట్ అనేది ఎట్లా పెట్టుకోవాలి, రా మెటీరియల్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి. ఇది ఒక కిరాణా షాప్ అంటే చిన్నది, క్యాంటీన్ అంటే చిన్నది అట్లా ఏం కాదండి. ఎనీ పర్సన్ ఎవరన్నా కూడా ఒక బిజినెస్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవధికార సంస్థ వనపర్తి పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో దినవారీ కూలీలకు పొగాకు వలన కలిగే నష్టాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి గారు మాట్లాడుతూ పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వలన తీవ్రమైన అనారోగ్యాలకు గురి అవుతారని తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. కళార్చన, కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, డాక్టర్ రియాశ్రీ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, జూనియర్ డాక్టర్ శశాంక్, పారా లీగల్ వాలంటీర్లు రవీందర్, అనిల్ లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు. వనపర్తి జిల్లా ప్రజల భద్రతలో రాజీ లేదు. ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలి. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి. కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటించాలి. రాత్రి సమయాలలో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయండి. సైబర్ మోసాలు, బాల్య వివాహాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్క రికార్డును క్రమం తప్పకుండా ప్రతిరోజు నవీకరించాలి. జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ. ఆల్రెడీ తీసుకున్నారని వచ్చింది. సో డోంట్ ఫోర్స్ మీ ఆన్ దిస్ టు పుట్ ఇట్ ఆన్ రైట్. I will warn first, and then after that I will put it on. Because I have to run the show. End of the day that did not materialize, but నేను పర్సనల్గా చెప్పాను హరి నిన్ను ప్రమోట్ చేసుకో, యూ షో దిస్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఏం చేస్తాం మనం అట్లనే ఉన్నాను అంత డిజిటల్ మీడియాలోనే అవుతుంది కదా మన రేటింగ్ అంతా. సో అందుకని సమ్ గుడ్ వర్క్ అండ్ సమ్ నోబుల్ వర్క్ డన్ బై యూ అండ్ యువర్ స్టాఫ్ ఆల్సో. వాళ్ళు చేసింది మీరు ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా మీకు వాళ్ళకి బాండింగ్ చాలా మంచిగా ఏర్పడుతుంది. Actually, to tap their shoulders and get the work done. Cheyyan ankodu, capacity building is very important. If you are not doing it, is my failure. If your constables and ASAs are not doing, that is your failure. So, prati vaalla దగ్గర నుంచి వర్క్ తీసుకోవాలి. ఓకే, సో గుడ్ జాబ్. అండ్ మీ పర్ఫార్మెన్స్ని మీరే ప్రొజెక్ట్ చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మన పోలీసులు ఏంటంటే నేను చెప్తుంటే కూడా ఎవరు పథకాలు కూడా పెట్టుకోవట్లేదు. ఎంతసేపు మనం పని చేయడం వరకే మనకు తెలుసు, కానీ we will not project it. Please project it. We are entering into the era of marketing, digital marketing eraలోకి వచ్చాం కదా. సో who will promote us? అందరూ రాలేసే వాళ్ళే ఉంటారు. యాక్చువల్లీ మంచిగా ప్రమోట్ చేయండి. వెరీ రేర్గా నేను ఎవరైనా ఎస్ఐస్ ప్రెస్ మీట్స్ పెట్టినా అవి ఇవి చూస్తాను. యాక్చువల్లీ మీరు ఇచ్చుకోండి. వాట్ ఈస్ బారింగ్ ఫ్రమ్ యూ? మీ లోకల్గా ఉన్న మండల్ లెవెల్ ప్రెస్ వాళ్ళు ఇవ్వచ్చు కదా మంచిగా ఏదైనా యాక్టివిటీ చేస్తే. మన జంతు బలికి సంబంధించి ఇచ్చినారు. యాక్చువల్గా ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఇచ్చినారు. సో వెరీ ఫ్యూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాబట్టి సంథింగ్ ఇష్యూ వాస్ వాట్ ఎవర్